ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అలోవెరా జెల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టెప్ 1, ముందుగా మనకు కావాల్సినవి 2 అలోవెరా లీవ్స్. స్టెప్ 2, దాని సైడ్న ముళ్ళులు ఉంటాయి కదా, అవన్నీ చాక్తో కట్ చేసేయాలి. స్టెప్ 3, దాన్ని మధ్యలోంచి ఈ విధంగా కట్ చేయాలి. స్టెప్ 4, ఒక స్పూన్ ఉపయోగించి దాని లోపల ఉన్న పల్ప్ మొత్తం బ్లెండింగ్ జార్లో పడేలాగా ఈ విధంగా తీయాలి. ఈ విధంగా మొత్తం అంతా తీసాక నాకు టోటల్ ఇంత జెల్ వచ్చింది. ఇప్పుడు స్టెప్ నెంబర్ 5, మన విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 తీసుకుని ఇందులో స్క్వీజ్ చేయాలి. ఈ జెల్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడం కోసం నేను లెమన్ గ్రాస్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. స్టెప్ నెంబర్ 6, 4 to 5 డ్రాప్స్ ఆఫ్ లెమన్ గ్రాస్ ఆయిల్ని ఇందులో వేయాలి. ఈ విధంగా వేసుకున్నాక చూడండి, ఈ మాత్రం జెల్ వచ్చింది. ఇప్పుడు బ్లెండర్కి ఫిక్స్ చేసి కరెక్ట్గా 5 అంటే 5 సెకండ్స్ మాత్రమే దీన్ని బ్లెండ్ చేయాలి. 5 సెకండ్స్ బ్లెండ్ చేశాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక స్టోరేజ్ జార్ తీసుకుని దీన్ని మొత్తం స్ట్రైనర్తో దానిలో పడేలాగా ఫిల్టర్ చేసేయాలి. అంతే, అలోవెరా జెల్ రెడీ. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి యూస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో తీసాక ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను. ఇది మనం స్టోర్లో కొన్న జెల్లా ఉండదు, ఈ విధంగా ఉంటుంది. స్టిల్ మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ జెల్ ఈజీగా 3 వారాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూస్ చేసుకుంటే అస్సలు పాడవదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.